అంటే చిన్న అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఇంకా వాడు నీ మాట వినలేదంటే అర్థం ఏంటి? అరే నువ్వు వారికి అన్నయ్యవి, నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? మరిది గారు మీరైనా ఫోన్ చేయాల్సిందే. నేను అక్కడికి వెళ్ళి వాడిని పెళ్లి మండపం నుండి చెవి పట్టుకుని ఈడ్చుకుని వచ్చేదాన్ని. పెళ్ళైపోయిందా? కానీ ముహూర్తం ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఏమి జరిగినా సరే నేను ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలి కానివ్వను. అయినా పోల్టు, నువ్వు ఒక మాట చెప్పు, ఆ రౌడీతో ఆ అమ్మాయికి ముందే ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది, లేకపోతే ఎవరైనా అలా పెళ్లి మండపానికి బారాత్ తీసుకుంటారు కదా. 3 ఏళ్ల నుండి జైల్లోనే ఉన్నానని అంటున్నాడు. ఇప్పుడు జైలు నుండి రాగానే అహానాని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి చేసుకుని పగ తీర్చుకుంటాడట. దేనికి పగ? వాడు అహానాని వేధించేవాడట. అహానా పోలీసుల సహాయంతో వాడిని జైల్లో వేయించింది. ఇప్పుడు వాడు జైలు నుండి వచ్చి పెళ్లి చేసుకుని పగ తీర్చుకుంటానని అంటున్నాడు. మధుర్ హల్దార్ వాడి పేరు. పెళ్లి చేసుకునే తీరుతాడు. మీరే చెప్పండి వదన గారు, ఆ అమ్మాయి నిజం చెప్తోందా? అది పక్కా నాటకం ఆడుతోంది, అందరి ముందు మొసలి కన్నీరు కారుస్తోంది. అరే నిజమైన జోక, మనకేం బుర్ర లేదనుకుంటున్నారా? మనం ఇలాంటి అబద్ధపు మాటలు నమ్మేస్తామా? మరి కోడళ్ళు ఎక్కడా? అందరూ అక్కడే ఉన్నారు. చిన్న టూకూరు ఇంకా కోకో నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకునే తిరిగి వస్తారట. ఇప్పుడు పెద్దమ్మ మీరే చెప్పండి, ఇంత అవమానం జరిగాక నేను ఎలా ఉంటాను? నేను వచ్చేసాను, నాతో పాటు బాబాయ్ కూడా వచ్చేసారు. ఇప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. మనం గనక అక్కడ ఉండి ఉంటే ఈ పెళ్లి జరగనిచ్చే వాళ్ళమే కాదు. ఒకవేళ పెళ్లి అయిపోయి ఉంటే అర్జున్ ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తుంటాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే నేను ఆమెకి ఎలాంటి గతి పట్టిస్తానంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. నా కొడుకు జీవితంతో ఆటలాడుకుందావిడ. నా ఆశలన్నింటినీ మట్టిలో కలిపేసింది అది. ఒకవేళ ఆమె ఇంట్లో అడుగు పెడితే వారం రోజుల్లో ఆమెని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు దుర్గా కాదు. మరియు ఆ మధ్యవర్తి వాడి సంగతి తర్వాత చూస్తాను. ఇలాంటి శనిని మన నెత్తిని కట్టబెట్టాడు. బంధువుల ముందు మొహం చూపించుకోవడానికి లేకుండా చేశాడు వాడు మనల్ని. హరి హరి వదిన గారు, మన వంశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పోల్టు, నువ్వు ఎలాగోలా చిందాన్ని పట్టుకుని ఇక్కడికి తీసుకురావాల్సింది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వాడికి ఆ అమ్మాయి దొరికిందా? నువ్వు అమ్మాయి వాళ్ళతో ఏమైనా అన్నావా లేదా? పెద్దమ్మ నేను అన్నాను, వాళ్ళు తమకేమీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న అయితే చూస్తే ఆయన నిజమే చెప్తున్నారని అనిపించింది. కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా అయిపోవాలని పక్కాగా అమ్మాయి మోసాల్ని మన దగ్గర దాచిపెట్టింది. పెద్దమ్మ నాకైతే చాలా భయంగా ఉంది. వాడు మన చిన్నాను బెదిరించి వెళ్ళాడు. వాడు ఒక పెద్ద క్రిమినల్. వాడికి ఏమైనా కీడు జరిగితే నాకు చాలా భయంగా ఉంది చిన్న గురించి. అరే అలా ఎలా కీడు చేస్తాడు? చూడు, నాకు చాలా భయం వేస్తోంది. నా చిన్న అమ్మాయి వల్ల ఎక్కడ ఇరుక్కుపోయాడో ఏంటో. నన్ను అక్కడ తీసుకువెళ్ళు. ఇదంతా విన్న తర్వాత నాకు చాలా టెన్షన్గా ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నా చిన్న జీవితం విషయం పోల్టు మరిది గారు. వదిన గారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం లాభం? జరగాల్సింది జరిగిపోయింది కదా. కాదు 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 ఠాకూర్ గారు, ఇంకా చాలా మిగిలే ఉంది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి తేల్చి చెప్పేస్తాను. ఆ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టాలన్న కళ ఎప్పటికీ నెరవేరదు అని.
మన ఇంట్లో ఆమెకి స్వాగతం లేదు, ఇంకా మన ఇంట్లో ఆమెకి చోటు లేదు అని. అవునక్కయ్య, మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు వెళ్ళండి. అవును చిన్నదానా, అవును. నేను వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఆ అమ్మాయికి మన జీవితాల్లో, మన ఇంట్లో ఎలాంటి చోటు లేదని. వదిన గారు, పెళ్ళైపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ ఇంట్లో చోటు లేదు. ఇలాంటి మాటలకి ఇప్పుడు అర్థం లేదు. ఒకవేళ అలా చేస్తే ఆ అమ్మాయి వాళ్ళు మన చిన్న మీద ఒత్తిడి తెస్తారు. ఎలాంటి ఒత్తిడి? ఎలాంటి ఒత్తిడి మరిది గారు? ఒత్తిడి మనమే పెడదాం. నా కొడుకు పెళ్లి మండపంలోకి ఇంకో పెళ్లి కొడుకు వస్తే మేమేం చేస్తాం? మనకేం తెలుసు ఈ అమ్మాయి ఏమేం నిర్వాకాలు వెలగపెట్టిందో? ఈ పోలీస్ గొడవలు, రౌడీల గొడవలు ఇవన్నీ మా దగ్గర వాళ్ళు ఎందుకు దాచారు? మరి మాకేం తెలుసు ఆ రౌడీతో ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం ఉందో? పోల్టు, నువ్వు రానాతో. ఆలస్యం అవుతోంది మరిది గారు, పద. పదండి పెద్దమ్మ, ఇప్పటికీ ఏదైనా చేయడానికి అవకాశం ఉండదు. పద మరిది గారు. వదిన గారు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను? మీరు వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి అంతా సరి చేస్తారులేండి. వధూవరులకు గట్టిబుడి వేయండి.